వేసవి సెలవులకు ఇంటికి వస్తే బలవంతంగా పెళ్లి చేశారు. కన్నవాళ్లు కూడా కాపురం చెయ్యాల్సిందే అంటున్నారు. నన్ను కాపాడండి అంటూ 7వ తరగతి బాలిక ఏడుస్తూ టీచర్లను వేడుకుంటున్న ఘటన తిరుపతి జిల్లా కోటలో చోటు చేసుకుంది. బాధితురాలి వివరాల మేరకు కోట మండలం గూడలి సమీపంలోని కాలనీలో నివసిస్తున్న ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అక్క చెల్లెళ్లు కోట గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో 7, 9 తరగతులు చదువుతున్నారు. వేసవి సెలవులు ఇవ్వడంతో ఏప్రిల్ 23న ఇంటికి వెళ్లారు. ఆ రాత్రే ఇద్దరికి తల్లిదండ్రులు పెళ్లి కుదిర్చేశారు. మరుసటి రోజే పెళ్లిళ్లు చేసేసి భర్తల వెంట పంపేశారు. 30 ఏళ్ల వ్యక్తికి 7వ తరగతి బాలికను ఇచ్చి పెళ్లి చేయడంతో ఆ బాలిక కాపురం చెయ్యలేను అంటూ పుట్టింటికి వచ్చేసింది. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా పసుపు తాడుతోనే బుధవారం గురుకుల పాఠశాలకు వెళ్లిపోయింది. తనను కాపాడండంటూ టీచర్ల కాళ్లావేళ్లా పడింది. వెంటనే వారు పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో ఐసీడీఎస్ సీడీపీఓ మునికుమారి, సూపర్వైజర్ కవిత పోలీసులకు ఫిర్యాదు చేసి బాలికను నెల్లూరులోని బోర్డింగ్ స్కూల్ కు తరలించారు. ఈ సందర్భంగా మునికుమారి మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు మునికుమారి. నేను కోట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ నందు సీడీపీఓగా పనిచేస్తున్నాను. నిన్న కోటలో ఉండే గురుకుల పాఠశాలలో పనిచేసే హౌస్ మేడము అలాగే ప్రిన్సిపల్ మేడము ఇద్దరు కూడా ఒక పాపని తీసుకొచ్చారు. నాగల సునీత తండ్రి నాగల పోలయ్య అనే బిడ్డని ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ అమ్మాయి కోట ఎస్టీ గురుకుల పాఠశాల నందు 7th క్లాసు ఇప్పుడే పూర్తి చేసుకుని 23వ తేదీ ఇంటికి వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రే వాళ్ళు పెళ్లి చేశారు అమ్మాయికి. ఆ అమ్మాయి ఏమో చిన్న అమ్మాయి 12 సంవత్సరాలు. అతను 30 ఏళ్ల అబ్బాయికి ఇచ్చి 30 ఏళ్ళు అతనికి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేశారు. ఆ చిన్న బిడ్డకి అవి ఏమీ అర్థం కాక వాళ్ళ హౌస్ మేడం దగ్గరికి వెళ్ళి తప్పించుకొని వచ్చేసిందట. అదిగాక నైట్ టైము వాళ్ళ అమ్మ నాన్న కొట్టేవాళ్ళంట అమ్మాయిని. నీకు పెళ్లి చేశాం కదా, నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలని కొడితే ఆ అమ్మాయి హౌస్ మేడం దగ్గర వాళ్ళ హౌస్ మేడం దగ్గరకు పోయి చెప్తే వాళ్ళ హౌస్ మేడము ప్రిన్సిపాల్ని తీసుకొని ఎస్టీ గురుకుల పాఠశాల తీసుకొని ఇక్కడికి వచ్చారు. నేను కూడా క్యాంప్ లో ఉన్నాను. క్యాంప్ నుంచి వచ్చాను. తర్వాత అమ్మాయి రిటర్న్ గా రాసిచ్చింది. నేను ఆ అమ్మాయి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని నేను నెల్లూరు బాల సదనంకి మా సూపర్వైజరు, మా అంగన్వాడీ టీచరు, మహిళా పోలీసు అందరూ కూడా తీసుకెళ్లి అక్కడ వదిలారు. ఈ సెలవులు కాబట్టి అక్కడ ఉంటుంది. సెలవులు అయిపోయినాక ఆ అమ్మాయి నేను కోటలో రెసిడెన్షియల్ స్కూల్లోనే చదువుకుంటాను అంటే ఇక్కడ తీసుకొచ్చి చదివించుకుంటాము. లేదు నేను అక్కడే చదువుకుంటాను అంటే అక్కడైనా చదివిస్తాము. తల్లిదండ్రులు వచ్చి మా బిడ్డ మాకు కావాలా అని అంటే మేము వాళ్ళ దగ్గర వ్రాతపూర్వకంగా తీసుకొని వాళ్ళ మానసిక పరిపక్వతకు వచ్చారా లేదా, వాళ్ళ మనసులో ఆ బిడ్డ మీద సదభిప్రాయంతో తీసుకెళ్తున్నారా అనేది కూడా మేము ఆలోచించి అప్పుడు బిడ్డని వాళ్ళకి వ్రాతపూర్వకంగా తీసుకొని అప్పుడు వాళ్ళకి పంపిస్తాము. కానీ ఏదేమైనా ఆ బిడ్డ భవిష్యత్తు బాగుండాలనేదే మా డిపార్ట్మెంట్ యొక్క ఆశ. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.